శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 వ్యక్తులు తీవ్ర గాయాలకు గురయ్యారు. వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతివేగంగా వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో 3 మృతి చెందారు. మరో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు జరిగాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులకు చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నుంచి జాజ్పూర్ దుర్గామాత ఆలయ దర్శనానికి వెడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. మృతులు కదిరిశెట్టి సోమేశ్వరరావు 48, ఎం లావణ్య 43, స్నేహగుప్తా 18 దుర్మరణం పాలయ్యారని తెలిపారు. విశాఖపట్నం సీతమ్మధార నుంచి ఒరిస్సాలోని జాజ్పూర్ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా మార్గం మధ్యలోని కంచిలి మండలం పెద్ద కజ్జియా జంక్షన్ సమీపాన జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జ్యోతి స్ఫూర్తి న్యూస్ పలాస. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తులు కిటకిటలాడారు. మంగళవారం నాడు శ్రీ స్వామివారిని భక్తులు దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. స్వామివారి ఆలయంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అలంకరణలతో శ్రీ స్వామివారిని భక్తులకు దర్శనాన్ని భాగ్యాన్ని కల్పించారు. తమలపాకులతో అష్టోత్తర ప్రత్యేక పూజలను ఈ సందర్భంగా నిర్వహించారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు. అంతేకాకుండా దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుక్కున్నా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని చందన వివరించారు. మంగళవారం నాడు మధ్యాహ్నానికి దేవాలయంలో అందించిన వివిధ సేవల ద్వారా 1,37,199 రూపాయలు ఆదాయం సమకూరిందని చందన పేర్కొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి. అష్టోత్తరాలు అదే రకంగా ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీకి దర్శనాలు అన్ని కూడా భక్తులు విశేషంగా వచ్చి దర్శిస్తున్నారు. అదేవిధంగా స్వామివారి ఉచిత ప్రసాదము, అదే రకంగా అన్నప్రసాదశాలలో అన్నప్రసాదము తీసుకుని స్వామివారి ఆశీస్సులతో అందరూ కూడా లోకక్షేమం కోసం అందరూ కూడా శుభంగా ఉండాలని చెప్పి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా వైఖాన శాఖ శాస్త్రబద్ధంగా జరుగుతున్నాయి. ఈ యొక్క మంగళవారం నాడు విశేషమైనటువంటి క్షేత్ర విధి మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రం. ఎవరైతే మంగళవారం కానీ శనివారం కానీ వారి యొక్క వీలుని బట్టి ఒక 27 ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే వారి యొక్క మనశ్శాంతి, జరుగుతున్నటువంటి శని మహర్దశ కానీ అదే రకంగా బుధ మహర్దశ కానీ రాహు మహర్దశ కానీ జరుగుతున్న ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంగళవారం కానీ శనివారం కానీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రానికి వచ్చి ఆ యొక్క ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే వారి యొక్క నీతి బాధలు పోతాయని చెప్పి ఈ ప్రాంతీయులు అందరి యొక్క నమ్మకము. అదేవిధంగా వేల మంది భక్తులు ఈరోజు స్వామివారి ఆలయం చుట్టూ కూడా విశేష ప్రదక్షిణాలు చేస్తూ ధరిస్తున్నారు. ఈ స్వామివారి కార్యక్రమంలో అందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా సిబ్బంది సహాయ సహకారాలతో కార్యనిర్వహణాధికారిని ప్రాంతీయ కమిషనర్ గారు అయినటువంటి ఆర్వి చంద్రన్ గారి నాయకత్వంలో ఈ యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. జై శ్రీరామ్. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులను సృష్టిస్తోందని ఏలూరు ఆదిత్య ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎల్వీఆర్ అన్నారు. ఏలూరు పవర్పేటలో ఆదిత్య ఫిల్మ్స్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ చిత్రంతో ఏర్పాటు చేసిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఈ సందర్భంగా ఎల్వీఆర్ చేతుల మీదుగా మంగళవారం నాడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంకేఎంవై అధ్యక్షుడు బవిరిశెట్టి మురళీకృష్ణ మొదటి క్యాలెండర్ను చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడారు. స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి మా నమస్సులు. ఈరోజు మన దేవుడు సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు గారి క్యాలెండర్ ఆవిష్కరణ మన ఆదిత్య ఫిల్మ్స్ అధినేత ఎల్వీఆర్ గారి చేతుల మీదుగా జరిగింది. కృష్ణ గారు పోయిన తర్వాత ప్రతి సంవత్సరం సారే చేస్తున్నారు. ఈ ఆనందాన్ని అందరికీ పంచడం కోసం ఏలూరు వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ అందరికీ పంపిస్తాము. ప్లస్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా 2025 2026 వస్తుంది. మనకు కంగారు లేదు, సూపర్ డూపర్ హిట్ సినిమా వద్దని కోరుకుంటాం. సార్ గౌరవనీయులైన డిస్ట్రిబ్యూటర్ సార్కి ప్లస్ మా ఏలూరు నివాసి సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అధ్యక్షులు నాని గారికి, ఈ క్యాలెండర్ ప్రింట్ చేసిన మురళీకృష్ణ గారికి,
ముగ్గురు త్రిమూర్తులకి నా యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మురళీకృష్ణ గారు ఎప్పుడు క్యాలెండర్ ప్రింట్ చేసినా కానివ్వండి, సూపర్ స్టార్ కృష్ణ గారి కానీ, మహేష్ బాబు గారి కానీ, ఏ క్యాలెండర్ అయినా కానీ మా తెలంగాణకి ప్రత్యేకంగా బాక్సులతో పంపిస్తుంటారు. Please like, share, subscribe our channel.